హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ కూడా? ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా హెల్తీగా, టేస్టీగా, స్వీట్గా ఉండే ఒక మంచి రెసిపీ చూపిస్తానండి. అదేంటి, సేమియా కదా చూపిస్తుంది, ఇందులో అంత స్పెషల్గా చెప్పడానికి ఏముంది అనుకుంటున్నారేమో. ఏం లేదండి, ఇదేంటంటే మిల్లెట్స్ సేమియా అనమాట. అంటే మిల్లెట్స్ మనకు చాలా రకాలు ఉంటాయి కదా, అందులో నేనైతే ఇప్పుడు సామలతో చేసినటువంటి సేమియా పొలలతో అయితే ఇప్పుడు సేమియా అనేది చేసి చూపిస్తానండి. ఇది సేమియా అనుకోవచ్చు, లేదంటే పాయసం, లేదంటే హల్వా, ఏదైనా మీ ఇష్టం, ఏదైనా అనుకోవచ్చు. ఎందుకంటే నేను ఇందులో పంచదార కూడా వాడటం లేదనమాట, బెల్లం వేసేసి దీన్ని అయితే చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా అయితే ఉందండి. ఇది నైవేద్యంగా పెట్టుకోవడానికైనా సరే, పిల్లలు స్వీట్ తినాలనిపించినప్పుడు అయినా సరే చిటికలో చేసేసుకోవచ్చు అనమాట. చాలా చాలా తొందరగా అయిపోతుంది ఇది మామూలు సేమియా కన్నా. ఇప్పుడైతే ఒక గిన్నె అయితే పెట్టేసుకుని అందులో కాస్త నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి కాస్త వేడెక్కగానే డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటున్నాను. ఇవి మన ఇష్టం కదా, మన దగ్గర అవైలబుల్గా ఉంటే అవి వేసేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి ఇవి ఉన్నాయి కాబట్టి ఇవైతే వేసేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకున్నమాట. వీటిని చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని అయితే మరి సపరేట్గా నేను తీయటం లేదు, ఇదే గిన్నెలోనే మొత్తం అన్నీ కూడా కలిపి చేసేసుకుంటున్నాను అనమాట. అయితే ఇవి కాస్త వేగిపోగానే నేను ఇందులోనే సేమియా పుల్లలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకుంటున్నానండి. ఈ సేమియా పుల్లలు అయితే చాలా చాలా సన్నగా ఉంటాయి అన్నమాట. ఎలా అంటే ఇలా పట్టుకుంటే అలా వేగుతున్నప్పుడే గట్టిగా కానీ మనం అటు ఇటు కదిపామంటే కనుక అవి ఇరిగిపోతూ ఉంటాయి అనమాట. అంత సాఫ్ట్గా చాలా సన్నగా అయితే ఉంటాయి అనమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇది కాస్త వేగిపోయిన తర్వాత ఇందులోనే సరిపడే పాలు అయితే వేసేసుకుంటున్నాను. మామూలుగా సేమియాకి 12 పాలు అయితే పడవండి, ఇందులో తక్కువే పడతాయి అనమాట. అందుకే నేను సపరేట్గా తీయకుండా అదే గిన్నెలో అన్నీ చేసేసుకుంటున్నాను అనమాట. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే కనుక మామూలు సేమియాకి చేసినట్టుగా పాలు ఎక్కువ వేసి చేస్తే అందులో సేమియా అస్సలు కనిపించలేదండి. చాలా సన్నగా ఉంటుంది కదా, సేమియా కొంచెం వైపు పాలు అయితే ఎక్కువైపోయాయి అనమాట. అలా కాకుండా ఈసారి ఇలా చేసారనమాట, పర్ఫెక్ట్గా కరెక్ట్గా సరిపోయింది అనమాట. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనకి సేమియా ములిగిన దాని మీద ఇంకొంచెం పాలు ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా ఉన్న తర్వాత సేమియా చాలా తొందరగా కుక్ అయిపోతుంది. టైం అయితే ఎక్కువ పడితే ఒక 2-3 నిమిషాల్లో సేమియా అయితే కుక్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మూత పెట్టేసి కొంచెం సేపు అయితే కుక్ చేసేసిన తర్వాత అయితే నేనైతే పక్కన కొంచెం ఫ్లేవర్ కోసం అని చెప్పేసి కుంకుమ పువ్వు అయితే వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, పూర్తిగా కన్ఫామ్గా వేసుకోవాలని ఏం కాదు. కాకపోతే కుంకుమ పువ్వు వేయడం వల్ల ఏంటంటే మనకి ఆ సేమియా కానీ పాయసం కానీ మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. ఒకవేళ పంచదారతో చేసుకున్నట్టయితే కనుక ఈ కుంకుమ పువ్వు వేయడం వల్ల కలర్ వస్తుంది, అలాగే ఫ్లేవర్ వస్తుంది. నేనైతే ఇప్పుడు బెల్లంతోనే చేస్తున్నాను, అయినా కానీ కుంకుమ పువ్వు ఎందుకు వేస్తున్నానంటే ఫ్లేవర్ కోసం అనమాట. అది వేయడం వల్ల ఒక మంచి రిచ్గా చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకోసం నేను వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇప్పుడు అంతా ఉడికిపోయిన తర్వాత నేను కొంచెం బెల్లం అయితే వేసుకుంటున్నాను. బెల్లం కూడా స్వీట్ అనేది మరి ఎక్కువగా వేయట్లేదు, కొంచెం లైట్ స్వీటే వేసుకుంటున్నాను. పాలు కూడా చాలా చిక్కగా ఉన్నాయి కాబట్టి మనకి స్వీట్ అయితే అంత ఎక్కువ పడదని నేను అనుకుంటున్నాను. కాబట్టి నేనైతే నాకు సరిపడినంత బెల్లం అయితే చూసుకొని ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ బెల్లం అయితే నేను వేసుకుంటాను. ఇంతే, స్వీట్ బ్యాలెన్స్ చేయడం కోసం అని చెప్పి లైట్గా సాల్ట్ కూడా వేసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో బెల్లం బదులు పంచదార కూడా వేస్ట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఆ తర్వాత కుంకుమ కలిపిన పాలు కూడా వేసేసుకున్నాను. ఇదంతా వేసిన తర్వాత నాకు కొంచెం స్వీట్ ఇంకొంచెం తక్కువ అనిపించి ఇంకొంచెం బెల్లం అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కనుక మనకి రెడీ అయిపోతుందండి. చివరిలో నేను కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుంటున్నాను, అది క్లిప్ మిస్ అయినట్టుంది. కొంచెం యాలకుల పొడి కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కనుక మనకి రెడీ అనమాట. ఇది చల్లారేసరికి ఇంకొంచెం గట్టి పడుతుందండి. కాబట్టి దీన్ని మీరు పలచగా కావాలంటే ఇంకొంచెం పాలు వేసుకోవచ్చు, లేదంటే ఇలాగే తినేసుకోవచ్చు. దీని టేస్ట్ మటుకు ఎప్పుడూ సేమియా కన్నా కొంచెం డిఫరెంట్గా భలే ఉంటుందన్నమాట. ఒకసారి మీకు కనుక ఇలాంటి మిల్లెట్స్ ఏమైనా ఎప్పుడైనా దొరికితే కనుక ఒకసారి ట్రై చేయండి. వీడియో వస్తే కనుక ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే, బాయ్.